ఈరోజు మన వచ్చరికి సినీ రచయిత కనగాల జయకుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే సార్, చిరంజీవి గారిని ఇండస్ట్రీలో పరిచయం చేసిన వ్యక్తి, ప్రొడ్యూసర్, డైరెక్టర్. సో అదే డైరెక్టర్ సీతారామయ్య గారి మనవరాలు సినిమా తీసేశారు. సో ఆ సినిమా మేకింగ్ ఎలా ఉంది, ఎంతమంది కాస్టింగ్ పెట్టి తీశారు సినిమాని? సో మీ మాటల్లో. చిరంజీవి గారిని ప్రాణం ఖరీదు అనేటటువంటి సినిమాతో తెరకు పరిచయం అయ్యాడు ఆయన. మొట్టమొదట సినిమా చిరంజీవి గారిది పునాదిరాళ్ళైన ఫస్ట్ రిలీజ్ అయినటువంటి సినిమా ప్రాణం ఖరీదు. దానికి నిర్మాత క్రాంతి కుమార్ గారు. సో ఆ విధంగా చిరంజీవి గారిని మొదట తెరకి పరిచయం నుంచి జనాలకు పరిచయం చేసినటువంటి క్రెడిట్ అయిందే. తర్వాత చిరంజీవి గారితో చాలా మంచి మంచి సినిమాలు తీశాడు ఆయన. ఈజ్ ఎ వెరీ గుడ్ ప్రొడ్యూసర్ క్రాంతి కుమార్. ఈజ్ ఎ వెల్ రెడ్ మ్యాన్. బాగా చదువుకున్నటువంటి వ్యక్తి. లా చదువుకున్నాడు ఆయన. రాజమండ్రి వాస్తవ్యుడు. మెడ్రాస్లో వచ్చి మొట్టమొదట సినిమా ప్రొడక్షన్స్లో ఉండేటటువంటి శాఖలన్నింటినీ బాగా పరిశీలించాడు. ఆయన కార్డు తీసుకుని వెళ్ళి సావిత్రిని కూడా పికప్ చేసుకుని షూటింగ్కి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే సావిత్రి అంటే చాలా ఇష్టం ఆయనకి. సో ఆయన ఆఫీస్లో సావిత్రి క్యాలెండర్ కూడా ఉండేది. సావిత్రి అంటే అంత ఇష్టం ఆయన. ఓకే. తర్వాత కోదండరామిరెడ్డిని డైరెక్ట్ చేశాడు. తర్వాత సినిమాలు తీశాడు కోదండరామిరెడ్డితో. తర్వాత రాఘవేంద్రరావు గారితో సినిమా చేశాడు. వాసు డైరెక్టర్తో సినిమా చేశాడు. చాలామంది డైరెక్టర్స్ని ప్రమోట్ చేశాడు ఆయన. తర్వాత హీజ్ ఎ వెరీ గుడ్ నోవెల్ రీడర్. నవళ్ళు బాగా చదువుతాడు. సో నవల్లో చదివి అందులో ఏదైనా మంచి నవల ఏదైనా ఉంటే తను సినిమా తీసేవాడు. కొంతమందికి కథలు కావాలి అంటే నవల్స్ని సజెస్ట్ చేసేవాడు. చాలామంది ప్రొడ్యూసర్స్ దగ్గరికి వచ్చేవాడు. ఎందుకంటే కథల విషయంలో చాలా పకడ్బందీగా ఉంటాడు ఆయన. ఓకే. ప్రొడ్యూసర్ దొరసింహరాజు గారు ఆయన ఒక సినిమా కొన్నాడు. సినిమా కొంటే ఫస్ట్ టైం అన్నమాట. సినిమా కొంటే అందులో లాభాలు వచ్చాయి. ఇదేదో బాగానే ఉంది అని చెప్పి డిస్ట్రిబ్యూషన్ పెట్టాడు. డిస్ట్రిబ్యూషన్ పెట్టిన తర్వాత సినిమా తీద్దామనేటువంటి ఉద్దేశం కలిగి నాగార్జున అడిగాడు. నాగార్జుని అడిగితే చేద్దామని అన్నాడు. తర్వాత క్రాంతి కుమార్కి ఫైనాన్స్ చేసేవాడు ఈయన. సో దర్శన క్రాంతి కుమార్ నీతో ఒక సినిమా చేయాలి అది ఇది అని అంటే సరే చేద్దామన్నాడు. ఈలోగా కథ కోసం వెతుకుతున్నారు. ఈలోగా కోదండరామిరెడ్డి కిరాయి దాదా అని సినిమా తీశాడు నాగార్జున హీరోగా పెట్టి. ఓకే. తర్వాత క్రాంతి కుమార్తో బాగా స్నేహం ఈయన సినిమాలకి ఫైనాన్స్ చేయటం, డిస్ట్రిబ్యూట్ చేయటం, సీడెడ్ అంతా డిస్ట్రిబ్యూషన్ చేసేవాడు దొరస్వామిరాజు గారు. సో క్రాంతి కుమార్తో సినిమా చేద్దామనేటువంటి ఉద్దేశంతో క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో సినిమా చేద్దామనే ఉద్దేశంతో కథ వెతుకుతున్నారు అనమాట. కథ వెతుకుతుంటే వేమూరి సత్యనారాయణ గారని ఆయన ఒక కథ వీళ్ళకి ఇచ్చాడు. ఆ కథ ఎలా వచ్చిందంటే ఒక కథల పోటీలో ఒక రైటర్ మానస్ అనేటటువంటి పేరుతో ఒక కథ రాశాడు. ఓకే. ఆ కథకి ప్రైజ్ వచ్చింది. ఆ కథకి ప్రైజ్ వస్తే ఆ మానస్ అనేటటువంటి పెన్నెమ్మ పెట్టుకున్నాడు అతను. మగడే అతను. సో ఆ కథ పట్టుకుని సినిమా వాళ్ళకి ఇద్దామని చెప్పి కొంత వర్కౌట్ చేసి అతను బ్యాంకులో పనిచేసేవాడు. మెడ్రాస్ వచ్చాడు. మెడ్రాస్ వచ్చిన తర్వాత ఆ కథ పట్టుకొని తిరిగితే 2 సంవత్సరాలు తిరిగితే ఎవరూ తీసుకోలేదు. సరే మెడ్రాస్లో నా సినిమా ట్రైల్స్ ఇక వేస్ట్ అదేదని అనుకుని వెళ్ళిపోతూ ఆ కథ ఫైల్ని వేమూరి సత్యనారాయణ గారికి ఇచ్చాడు. వేమూరి సత్యనారాయణ గారిని ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్గా చేశాడు. ఆయనకి కాస్త కథల మీద సాహిత్యం మీద పరిచయం ఉన్నటువంటి వ్యక్తి. ఈ వేమూరి సత్యనారాయణ అనేట ఆయన ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్గా క్రాంతి కుమార్ ఆఫీసులో పనిచేస్తున్నాడు. సో అప్పుడు కథల కోసం వెతుకుతుంటే ఇదేమన్నా ట్రై చేస్తారని వేమూరి సత్యనారాయణ ఆ ఫైల్ ఏమో క్రాంతి కుమార్ గారికి ఇచ్చాడు. ఇస్తే ఇట్ ఈస్ ఎ స్మాల్ స్టోరీ. ఆ స్మాల్ స్టోరీ ఎందుకో ఆయనకి నచ్చి రైటర్ పాత్రను పిలిపించి దాన్ని వర్కౌట్ చేశారు. అది వర్కౌట్ చేసిన తర్వాత
అది ఏంటి, ఆ కథలో ఒక కమర్షియల్గా ఒక పాటలు పెట్టడానికి కానీ డ్యూయట్స్ పెట్టడానికి కానీ అటువంటి పాటలు లేవు. హీరో హీరోయిన్లే లేరు ఆ కథలు. ఓల్డ్ క్యారెక్టర్స్ 2, ఒక యంగ్ క్యారెక్టర్, ఒక మనవరాలు క్యారెక్టర్ ఒకటి. ఈ 3 క్యారెక్టర్స్ మీద డ్రామా అనమాట. సో మొత్తానికి కథ తయారు చేశారు. కథ తయారు చేసి క్రాంతి కుమార్ ఏమో దొరస్వామిరాజుకి కథ వినిపించాడు. వినిపిస్తే, ఏం కథండి ఇది, ఎవరు చూస్తారండి, ఒక హీరో హీరోయిన్ లేరు, డ్యూయట్ లేవు, మంచి లొకేషన్స్ లేవు, గ్లామర్ కూడా లేదు, ఇది ఎవరు చూస్తారు ఈ సినిమా, ఇదేం కథ అన్నాడు ఆయన. అంటే క్రాంతి కుమార్ గారు, ఆయనకి ఆ కథ మీద ఎందుకో నమ్మకం. నేను కాదు, పాత్ర వినిపిస్తాడు నీకు ఆ కథ, డీటెయిల్డ్గా వినిపిస్తాడు, విను అని చెబితే, అప్పుడు పాత్ర గారు చెబుతూ ఉంటగా డీటెయిల్డ్గా ఆ కథ విన్నాడు దొరస్వామిరాజు. విని అప్పుడు ఎక్కింది ఆ కథ. ఏదో బాగుందండి, బాగా ట్రై చేయొచ్చు అని అన్నారు. అప్పుడు 2 ఓల్డ్ క్యారెక్టర్స్, ఒక 60 దగ్గర పడేటటువంటి మేల్ క్యారెక్టర్, 60 బిలో ఉండేటటువంటి వైఫ్ అండ్ హస్బెండ్ అనమాట. ఆ 2 క్యారెక్టర్స్, ఒక టీనేజ్ గర్ల్ క్యారెక్టర్, 3 క్యారెక్టర్స్ మధ్య డ్రామా. ఈ కథకి ఎవరు బాగుంటారంటే అక్కినేని నాగేశ్వరరావు గారు బాగుంటారు ఇది, ఎందుకంటే కాస్టింగ్ కూడా ఉండాలి కదా. అవును. సో అక్కినేని నాగేశ్వరరావు గారు బాగుంటారని అక్కినేని నాగేశ్వరరావు గారికి వినిపించారు. వినిపిస్తే ఆయన కూడా ఇది అన్నాడు, ఇదేం కదా, ఇది ఎవరు చూస్తారు ఇప్పుడు, అది ఇది అని అన్నారు. అని అంటే మళ్ళా పాత్ర చేత కథ వినిపిస్తే బాగానే ఉంది అని అన్నాడు ఆయన. సో నాగేశ్వరరావు ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత రోహిణి హట్టంగడ్డి బుక్ చేశారు వైఫ్ క్యారెక్టర్కి. చాలా వండర్ఫుల్ ఆర్టిస్ట్, గాంధీ సినిమాలో మిసెస్ గాంధీగా యాక్ట్ చేసింది. ఓకే. చాలా మంచి ఆర్టిస్టు. ఆవిడని బుక్ చేశారు. నాగేశ్వరరావు గారు ఓకే అని అన్నారు. ఓకే అన్న తర్వాత వీళ్ళు కండిషన్ పెట్టారు. నాగేశ్వరరావు గారు, మీరు విగ్గు పెట్టకుండా మీ బట్టతలతోనే యాక్ట్ చేయాలి అని అన్నారు. గయ్యమని లేచాడు నాగేశ్వరరావు గారు. బుద్ధుందా లేదా మీకు, ఏం మాట్లాడుతున్నారు మీరు, అక్కినేని నాగేశ్వరరావుని విగ్గు లేకుండా, ఫిమేల్ ఫాలోయింగ్ చాలామంది ఉంది, ఆడవాళ్ళు నా సినిమాలు బాగా చూస్తారు, నా పట్టబడిని వాళ్ళకి చూపించమంటారా, అది ఇదని గయ్యమని లేచాడు. లేదు సార్, సీతారామయ్య గారి మనవరాలని టైటిల్ పెడుతున్నారు. సీతారామయ్య అంటే సీతారామయ్య లాగే కనిపించాలి. మీరు విగ్గు పెడితే అందంగా ఉంటారు, ఎప్పుడు ఆ గెటప్లోనే కనిపిస్తుంది మాకు, ఇక్కడ క్యారెక్టర్ కనిపించాలన్నాడు. విగ్గు పెడితే సీతారామయ్య లాగా నేను యాక్ట్ చేయలేనా, అది ఇది అన్నాడు. అలా అని మొత్తానికి వాళ్ళు నాగేశ్వరరావు గారు అసంతృప్తిగా ఉన్నారు, వీళ్ళు అసంతృప్తిగా ఉన్నారు.